ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లో, రద్దీ ప్రాంతాలు, పాత బస్తీ పరిధిలో పలు వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, మరి నిన్న ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు, వెంటనే ఇవాళ బ్లాస్ట్ జరిగింది. దీని వెనుక ఏమైనా ఉగ్రవాదం కోణం ఉండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే అనుమానాలు అయితే కొంత బలపడుతున్నాయి. అంటే నిన్న ఏటీఎస్ పోలీసు, గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఇటు ఉగ్రవాదం అరెస్ట్ చేయడం, ఈరోజు ఉదయం తెల్లవారుజామున హర్యానా ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున ఇటు మందు గుండు సామగ్రిని కూడా, అంటే మా యాక్ట్కు సంబంధించి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్ వరుసగా జరిగిన నేపథ్యంలోనే ఈ పేలుడు జరిగిందా అనే అనుమానాలు అయితే కొంత బలపడుతున్నాయి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కొనసాగుతుంది. టూస్ టీమ్ కూడా ఇక్కడైతే స్పాట్ లో ఆధారాలు సేకరిస్తోంది. మరోవైపు పోలీసు, అంటే ఢిల్లీ సిపి ఇంతకుముందు మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే, అంటే సిఎన్జి ట్యాంకర్ పేలడం మూలంగా బ్లాస్ట్ అయితే అయినట్టుగా కొంత అనుమానాలు బలపడుతున్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఉగ్రకోణం ఉందా, కేవలం ఆ సిఎన్జి ట్యాంకర్ పేలడం వల్ల, అంటే కార్లో సిఎన్జి ట్యాంకర్ పేలడం వల్ల మూలంగా ఈ బ్లాస్ట్ అయిందా, ఇలాంటి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఆ పేలుడు చెందిన ప్రాంతంలో ఎక్కడైనా మనకు పేలుడుకు సంబంధించిన పదార్థాలు లభించడం అలాంటివి దొరికితే మాత్రం అప్పుడు దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ పేలుడు దాటి, అంటే మనం ఆ పేలుడు జరిగినటువంటి విధానం చూసినప్పుడు మాత్రం అనుమానాలు బలపడుతున్నాయి. 8 పోవడం, పక్కన నుండి మిగతా వాహనాలు కూడా పూర్తిగా బ్లాస్ట్ కావడం ప్రస్తుతం అనుమానాలు బలపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని చోట్ల కూడా భద్రతను గట్టితం చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు ఎక్కడెక్కడైతే రద్దీ ఉంటుందో ఆ రద్దీ ప్రాంతాల్లో ఆల్రెడీ భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు నాకాబందీ, అంటే వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా ముమ్మరం చేశారు. ఇలాంటి అంటే ఎక్కడైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులు అలర్ట్ చేయాలనేది సమాచారం ఇవ్వాలంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ సజ్జనాథ్ ఇప్పటికే సూచన చేశారు. ఇక మొత్తం నిఘా వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అలర్ట్ అయి ఉన్నారు. మనకి ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతుంది. ఢిల్లీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కూడా ప్రస్తుతం ఈ హై అలర్ట్ ప్రకటన కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు సింధూర్ జరిగిందో, సింధూర్ తర్వాత కొంత ఉగ్రవాద మూకలు, ఏవైతే ఉగ్రవాద సంస్థలు అయితే అంటే దెబ్బలు తీయాలనేటువంటి ఒక లక్ష్యంతో, అంటే గతంలో ఎప్పుడు లేనంత విధంగా మనం డైరెక్ట్ భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాం. సో ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో దానికి ఎదురు దెబ్బ కొట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల మనకు అలాంటి కదలికలు కూడా కనిపించాయి. నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. ఈ క్రమంలో ఒకవేళ ఇది ఉగ్రకోణంలో ఉందా అనేటువంటి అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఆ పనిలోనే నిఘా వర్గాలు ఉన్నాయి. ఆల్రెడీ చెప్పండి, మరి పేలుడు ధాటికి రైట్. థ్యాంక్ యూ.